ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. 1 minute లో వచ్చేస్తా. 1 minute ప్లీజ్. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే సర్దుకో. అబ్బా అబ్బే 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 లాభం లేదురా అబ్బాయిలు. జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెల్తీగా ఉందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్, అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్, ఫోన్ పట్టరారా. అట్టగనండి. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా? పోండి. బాయ్యా, ఒక్కసారి నా హస్తవా చూస్తే. ఇదిగో, నీ పట్లతో నేను పాటు పడలేను గాని నన్ను వదిలి. నీళ్ళేటండ్రా బాయ్యా, ఒక్కసారి బాయ్యా. ఇదిగో, నీకు దండం పెడతాను. ఒక్కసారి బాయ్యా. ఓ బాయ్యా, బాయ్యా ఒక్కసారి బాయ్యా. నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకలా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, అదో సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే. నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగున్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. ఆ కుర్చీలన్నీ సర్దండి. చెప్పాలి. ఓహో, నడుము ఇరిగిపోయిందో ఎంతవారి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎర్రకొట్టి అవతల పడేస్తారు.
ఇలా రా, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో, ఎక్కు ఎక్కు ఎక్కు, దుక్కు, దుక్కు, దుక్కు. ఆ, చేతులు పెట్టుకో. ఆ, ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. ఆ. నేను బతికే ఉన్నాను. నాడు కొట్టుకుంటుంది, గిలిచ తెలుస్తుంది, ఊపిరి కూడా ఆడుతుంది, చూపు కూడా కనబడుతుంది. శివరాకరికి నేను బతికే ఉన్నాను. భగవంతుడా నీకు థ్యాంక్స్, 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 థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్స్. బాబు నీ చేతులు పట్టుకుంటారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు బాబు. నన్ను చంపకు బాబు, నన్ను చంపకు బాబు. నిన్ను నేను చంపను. చంపరా? నాకు తెలుసు బాబు, మీ బోటి వీరులు నా బోటి బక్కవెదలని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు, చంపరు, చంపరు బాబు, చంపరు. నిన్ను నేను చంపను. అర్థమైంది బాబు, ఒకసారి సెలవు ఇచ్చారుగా. నిన్ను నేను చంపను. మహాప్రభు నిన్ను నేను చంపును, నేను చంపును అని అంటున్నారు. కొంపదీసి ఇంకెవరి చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేశారండి బాబు? కుక్క కంటే హీనమైన వాడివి. నిన్ను నేను చంపను. చెప్తా. నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి. కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై ఏమండి, నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన, కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరదని ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఈ ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసిలాడా అన్నందుకు ఒక ఇంగ్లీషు దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేయ్, రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి.